ఇప్పుడు ఈ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ గురించి, ఇది అబోవ్ 50 years వాళ్ళకు ఆల్మోస్ట్ 50% పీపుల్ ఆర్ సఫరింగ్ అన్నట్టు ఒక అంచనా. అసలు ఈ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ అనేది ఎందుకు జరుగుతుంది? యాక్చువల్గా వయసు పెరిగిన కొద్దీ మూత్రం స్లో అవడం ఎందుకు జరుగుతుంది? సో వెన్ టు వరీ? ఏజింగ్ ప్రాసెస్ అండి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం టెస్టోస్టిరాన్ ఏదైతే మేల్లో ఉంటుందో దాని మూలంగా ప్రాస్టేట్ గ్లాండ్ స్టార్ట్స్ ఇంక్రీజింగ్ ఇన్ సైజ్. సో దానికి నేను ఏం చేయలేము. బట్ 20-30% పీపుల్ దే డెవలప్ సిమ్టమ్స్ మనకి ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ది. ఇనీషియల్ సిమ్టమ్స్ ఏంటంటే కొంచెం యూరిన్ స్లో అవటమో, లేకపోతే కొంచెం ఎక్కువసార్లు రావటమో, నైట్ ఎక్కువసార్లు లేవటమో. సో ఈ సిమ్టమ్స్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే సిమ్టమ్ ఈజ్ నాట్ ప్రాస్టేట్ సిమ్టమ్. ఆ ప్రాస్టేట్ మూలంగా ఏదైతే బ్లాడర్ చేంజెస్ వస్తున్నాయో దట్ ఈస్ ద సిమ్టమ్. సో స్లోగా అడ్డుపడుతూ వచ్చినందుకు ఒక్కోసారి బ్లాడర్ ఓవర్ రియాక్ట్ అవుద్ది, ఒక్కోసారి అండర్ రియాక్ట్ అవుద్ది. సో ఇనీషియల్ ఫేజ్లో వాట్ ఈస్ హ్యాపెండ్ ఇస్ కొంచెం అర్లీ సిమ్టమ్స్ ఎందుకు వస్తున్నాయంటే ఇదివరకు కూడా అర్లీ సిమ్టమ్స్ ఉండేయండి. ఈ రోజున మనం అర్లీ సిమ్టమ్స్ చూస్తున్నాము, దాన్ని అవగాహన వచ్చింది దానికోసం. ఇదివరకు ఏంటి వయసుతో వచ్చేదేలే వదిలేయండి అనుకుంటాం. మేము చదువుకున్నప్పుడు ఎంతో మంది యూరిన్ క్యాథెటర్స్తో వచ్చేవాళ్ళు. ఎందుకంటే చూపించుకోలేక దానికి అవసరం లేదనుకొని యూరిన్ పూర్తిగా ఆగిపోయి అప్పుడు యూరిన్ ట్యూబ్ పెట్టుకొని వచ్చేవారు. ఈరోజు అలా కాదు, ముందు సిమ్టమ్స్ చూసుకొని. సో మంచి మందులు ఉన్నాయి. రెండోది ఈ మిస్ట్ అని ఏదైతే అన్నానో నేను, అర్లీ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి రెజ్యూమ్ అని ఉంటుంది అనమాట. సింపుల్గా స్టీమ్ ఇస్తాం ప్రాస్టేట్లకి. స్లోలీ ఇట్ విల్ షింక్ ద ప్రాస్టేట్ అండ్ ఇట్ విల్ బీ కంఫర్టబుల్. మెడిసిన్స్ కానీ వాటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండకుండా. బట్ ఓవరాల్ అర్లీ సిమ్టమ్స్ ఉన్నప్పుడు కొంచెం మెడికేషన్స్ కానీ తీసుకుంటే ద అమౌంట్ ఆఫ్ ప్రాస్టేటిక్ సర్జరీలు ఈ రోజున చేసేది తగ్గిందండి. మేము చదువుకున్నప్పుడు ద నంబర్ ఆఫ్ ప్రాస్టేట్ సర్జరీస్ వర్ హయ్యర్. ఈ రోజున వచ్చిన మెడికేషన్కి ఉండే సింపుల్ మెథడాలజీస్కి ద నంబర్ ఆఫ్ ప్రాస్టేట్ సర్జరీస్ వీ డూ ఈజ్ మచ్ లెసర్. ఓకే సో ప్రివెన్షన్ అంటూ కాదు, కానీ అర్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ మనం తీసుకొని ఫాలోఅప్లో ఉంటే, ఫాలోఅప్ ఇంపార్టెంట్. ఎందుకంటే మెడిసిన్ లైఫ్ లాంగ్ వేసుకోవాలా, కొన్నిసార్లు కొన్ని రోజులు వేసుకొని ఆపేయచ్చా, ఆపిన తర్వాత మార్పులు వస్తున్నాయి. సో ఫాలోఅప్లో ఉంటే అల్టిమేట్లీ ఏమవుతుంది, బ్లాడర్ దెబ్బతినకుండా, బ్లాడర్ దెబ్బతింటే కిడ్నీలు దెబ్బతింటే. సో ఈ జాగ్రత్తలు మనం ఉంచుకుంటే ప్రాస్టేట్ ఈజ్ నాట్ ఏ బిగ్ వరీ. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50-80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.